సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయాలి, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలకి సపోర్టివ్గా అవగాహన కోసం అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ అంగన్వాడీల్లో అయితే ఇన్ఛార్జీలే దిక్కు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇదైతే వాస్తవం. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు కనీస వేతన సమస్య ఎదుర్కొంటున్నారు, శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకా పని భారం ఎక్కువై తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు తెలంగాణ అంగన్వాడీలో దాదాపు 14,000 పైగా టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే మరి ఆయాలకి టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. వెంటనే తెలంగాణలో నిరుద్యోగ మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా దాదాపు 14,200 పైగా ఉన్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేయాలి. ఆల్రెడీ ప్రభుత్వం ఎన్నోసార్లు ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారు కూడా అదిగో నోటిఫికేషన్ అంటూ దాదాపు ఇప్పుడు 6 నెలలు కావస్తుంది. మరి ఇంతవరకు అయితే నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. కాబట్టి వెంటనే అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇక ఖాళీగా ఆయా పోస్టులు, సేవలు అందించడంలో ఇబ్బందులు, పని భారంతో టీచర్లు సతమతం, పోస్టుల భర్తీకి నిరుద్యోగుల ఎదురు చూపులంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక అంగన్వాడీ సెంటర్లను అయితే ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానాల్లో కొత్త వారిని భర్తీ చేయకపోవడంతో ఒక్కొక్క అంగన్వాడీ టీచర్కు 2-3 కేంద్రాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. పని భారం పెరిగిపోవడంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సేవలు అందించడంలో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు చదువు చెప్పే పరిస్థితి లేకపోవడంతో తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు తమ పిల్లలను పంపించేందుకు విముఖత చూపుతున్నారు. ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సంవత్సరానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఆయాలు లేని అప్గ్రేడ్ సెంటర్లు దాదాపు రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను 2025 మే నెలలో మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ కేంద్రాల్లో ఆయాలను నియమించాల్సి ఉంది. కానీ 3 నెలలు దాటినా ప్రభుత్వం ఆయా పోస్టుల భర్తీ ఊసే ఎత్తడం లేదని మినీ అంగన్వాడీ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్లపై పనిభారం పెరిగిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, వంట పనులు, పిల్లల సంరక్షణ, ప్రీ స్కూల్ పోషకాహారం అందించడం ఇబ్బందికరంగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే అప్గ్రేడ్ అయినటువంటి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్లను నియమించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక పోస్టుల భర్తీలు అంతులేని జాప్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఎన్నికల అధికారంలోకి రాగానే టీచర్ల ఆయా పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. 2025 మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా 14,000 పైగా టీచర్లు ఆయా పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పారు. ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపి కొంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ సమస్య పరిష్కారమైన నోటిఫికేషన్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ఇక 4వ వంతు కేంద్రాల్లో టీచర్లు లేరు. దాదాపు తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుంటే వీటిలో 6,399 టీచర్ పోస్టులు, 7,834 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెల ఇంకా వందల సంఖ్యలో టీచర్లు, హెల్పర్లు అయితే రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించకుండా మరి ఇన్ఛార్జి బాధ్యతలతో అంగన్వాడీలు అయితే నెట్టుకొస్తున్నారు. సుమారు 8,000 కేంద్రాలకు ఇన్ఛార్జీలే దిక్కు అంటే ఇక్కడ ఎంత ఘోరంగా ఉందో ఖాళీల పరిస్థితి అర్థమవుతుంది. మరోవైపు అంగన్వాడీ టీచర్లకు BLOలుగా ఎన్నికల విధులు కేటాయిస్తున్నారు. పనిభారం పెరిగిపోవడం, పర్యవేక్షణ కొరవడంతో తూతూ మంత్రంగా సెంటర్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో టీచర్ 2-3 కేంద్రాల పరిధిలో విధులు నిర్వర్తించాల్సి వస్తుందని అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫేషియల్ రికగ్నిషన్ చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సరైన పోషకాహారం, కోడిగుడ్లు, పాలు అందకపోవడంతో పేద, దిగువ మధ్యతరగతికి చెందిన గర్భిణీలు, బాలింతలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్పడుతున్నారు. ఇక్కడ చూస్తే జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టుల ఖాళీలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఆయా పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ భారీ ఎత్తున ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేస్తే నిరుద్యోగ మహిళలు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాల్లో కూడా పనిభారంతో అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయించి ఆధునిక సౌకర్యాలు కల్పించి మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంగన్వాడీ కేంద్రాల్లో చదివే విధంగా జీవో తీసుకొచ్చి మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకి కొంచెం విచ్చలవిడిగా పర్మిషన్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలి. ఇక ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చిన తర్వాతనే ఏ పనైనా అప్పచెప్తే వారు సక్రమంగా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇచ్చే కనీస వేతనం కూడా టైంకు రాక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల మీద దృష్టి పెట్టి అంగన్వాడీ టీచర్ల ఆయాల ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.